చూడు చూడు, అమ్మకి నాన్నంటే ఎంత ప్రేమో, నాన్నకు కూడా అమ్మ అంటే అంతే ప్రేమ కదా. అవునమ్మా, ఆ ప్రేమకు చావు లేదు, అందుకే మళ్ళీ పుట్టారు. వెళ్ళు చారుకేశా, అన్నయ్య చూస్తే బాగోదు. సీసీ కెమెరా ఫుటేజ్లో అన్నీ చూసేశారమ్మా. మినిస్టర్ గారు, మీరు మా అభిరామ్ గారు ఒక మొక్క నాటాలి, మాకు గుర్తుగా ఉంటుంది. వై నాట్? థ్యాంక్ యూ. పదండి అభిరామ్ గారు, ప్లీజ్ కదండి. నీ నుంచి ఎందుకు దూరంగా పారిపోతున్నానని బాధపడుతున్నావా? సారీ అన్నయ్య. మీరుండండి బాబు, నేను మట్టి తీస్తాను. పర్లేదు చారుకేశా, నేను తీస్తాను. ఏంటయ్యా మీ బాస్ని కష్టపడినివా? మా చారుకేశకి నేనంటే కాస్త ప్రేమ ఎక్కువలేండి. నువ్వేంటి శశి? ఏంటండి ఇలా దెబ్బ తగిలించుకున్నారు? పొరపాఠం జరిగిందిలే. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వస్తుందిగా. ఎందుకు
నీ చీర చించి కట్టుకట్టి కన్నీళ్లు కార్చావు. శశి కళ్ళల్లో కన్నీళ్లు లేవు. సారీ రంగు కూడా ఇది కాదు. మరి కన్నీళ్ళెవరివి? చీర చించి నాకు కట్టుకట్టిందెవరు? కాలు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెస్తానాగండి. అభిరామ్ గారికి ఏం కాదు. మనం పిల్లల పోటీ చూద్దాం రండి. ఓకే. ప్లీజ్ అందరు రండి ప్లీజ్. నొప్పిగా ఉందా బాబు? అవును చార్కేశా, కానీ ఇక్కడ కాదు. ఇక్కడ నొప్పిగా ఉంది చార్కేశా. నాకు దెబ్బ తగిలిందని తెలిసి ఒకరు మా అమ్మలా, మా చెల్లిలా నాకు తన చీర చించి కట్టుకట్టారు. నా కోసం 2 కన్నీటి బొట్లు రాల్చారు. తనెవరో తెలుసుకోవాలనుంది చార్కేశా. అందరినీ చూడాలి. ఎందుకు సార్? ఎందుకు ఏంటి అని అడగండి. మీ రూమ్లో స్టాఫ్ అందరినీ అసెంబ్ల్ చేయండి. మినిస్టర్ గారు త్వరగా వెళ్ళాలంట బాబు. ఓ 5 minutesకి ఏం కాదు చార్కేశా. ఆయనలు స్టాఫ్ అందరినీ నా రూమ్కి రమ్మని చెప్పు. అవును, జానకి టీచర్ ఎక్కడా? ఇందాక నుంచి కనిపించడం లేదు. ఆమెను కూడా నా రూమ్కి రమ్మని చెప్పు. అలాగే సార్. మొన్న యాన్యువల్ డే ఫంక్షన్ రోజు జానకి టీచర్ని చూడాలని మన చైర్మన్ సార్ చాలా ఆశపడ్డారు. ఈ రోజైనా చూస్తారు. అలాగే సార్. వెళ్ళండి. ఓకే. స్టాఫ్ అందరూ వచ్చారా? అందరూ వచ్చారండి. మీలో జానకి మిస్ ఎవరు? జానకి టీచర్ రాలేదు సార్. ఏమయ్యా ఆంజనేయులు, జానకి టీచర్ని పిలవలేదా? తను కనిపించలేదు సార్. వెళ్ళి చూడు.
చైర్మన్ సార్ పిలుస్తున్నారని చెప్పు. అలాగే సార్. నేను పిలుచుకొస్తాను సార్. నువ్వు ఆగు చారుకేశా, ఆయన వెళ్తానన్నారుగా, వెళ్ళనివ్వు. మీరు వెళ్ళండి. ఓకే సార్. తను మీ అమ్మాయే కదమ్మా? చాలా చక్కగా మొక్కలు నాటింది, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంది. మంచి చలాకీ అమ్మాయి. అవునమ్మా, ఇక్కడ పోటీ జరుగుతుంటే నువ్వెక్కడికి వెళ్ళావు? కనీసం మీ ఆయన కూడా పక్కన లేడు? మా ఆయనెవరు? అదిగో మాటల్లోనే వస్తున్నాడు. మీ జంట చూడ చక్కగా ఉందమ్మా. ఆయన ఏమండి, మీరు ఇక్కడున్నారా? మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. ఎందుకు? చైర్మన్ సార్ మిమ్మల్ని చూడాలంటున్నారు. స్టాఫ్ అందరూ అక్కడే ఉన్నారు, త్వరగా రండి. రండి వెళ్దాం. లేదండి, మినిస్టర్ గారి దగ్గర ఎవరు లేరు కదా, నేను కూడా లేకపోతే ఎలా? పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి అభిరామ్ గారిని కలిసి వస్తే నేను పిల్లలకి ప్రైజులు ఇచ్చి బయలుదేరుతాను. అది కాదు సార్. ఇట్స్ ఓకే అమ్మా, త్వరగా వెళ్ళిరా. రండి. టీచర్ గారు వస్తున్నారో లేదో చూసొస్తాం బాబు. వెళ్ళు. ఆగండి. ఇటెక్కడికి వస్తున్నారు? చైర్మన్ గారు రమ్మన్నారు కదా సార్. సార్ ఇక్కడ లేరు, అటువైపు రూమ్ లో ఉన్నారు. ఓ, స్టాఫ్ రూమ్ లో ఉన్నారా? అవును, మీరు వస్తే అటు రమ్మన్నారు. సరే, పదండి. శశి, 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 ఏమైంది శశి? స్టమక్ పెయిన్ అండి, చాలా హెవీగా వస్తుంది. సడన్ గా ఇలా స్టమక్ పెయిన్ రావడం ఏంటి శశి? నొప్పులు ఏమైనా చెప్పొస్తాయండి, భరించలేకపోతున్నాను. అమ్మా, పాపం మేడం గారు హెవీగా స్ట్రగుల్ అవుతున్నారు సార్. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మినిస్టర్ గారికి చెప్పండి. నేను చూసుకుంటాను సార్, మీరు బయలుదేరండి. శశి పద. అమ్మా, చారుకేశా బాబు, త్వరగా వెళ్ళి కార్ తీసుకురా. శశికి స్టమక్ పెయిన్ వస్తుంది, త్వరగా వెళ్ళు. అలాగే బాబు, పద. అమ్మా. అదేంటి, చైర్మన్ సార్ స్టాఫ్ రూమ్ లో ఉన్నారని చెప్పారు, కారులో వెళ్ళిపోతున్నారు. ఏమైంది? చారుకేసా ఏదో మేనేజ్ చేసి అన్నయ్యని తీసుకెళ్ళిపోతున్నట్టున్నాడు. థ్యాంక్ గాడ్. అందరికంటే వేగంగా ఎక్కువ మొక్కలు నాటిన చిన్నారి అలివేలు మంగతాయారిని అభినందిస్తున్నాను. తనకు నా ఆశీస్సులు. థ్యాంక్ యూ సార్. సార్ 1 మినిట్. గెలిచింది మంగైనా, గెలిపించింది మాత్రం జై. తనకు అభినందనలు దక్కాలి. జై, ఇలా రా. గెలవటం గొప్ప విషయం, గెలిపించడం అంతకంటే గొప్ప విషయం.
పిల్లలు, అలాంటి గొప్ప పని చేసిన జైకి చప్పట్లు కొట్టండి. చాలా మంచి విషయం చెప్పావమ్మా. నువ్వు మంచి టీచర్వే కాదు, గుడ్ పేరెంట్వి కూడా. ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్ గారు, ఇక నేను బయలుదేరతాను. 1 మినిట్ సార్, మా స్కూల్ తరపున మీకు చిరు సత్కారం చేయాలనుకుంటున్నాం. మళ్ళీ సత్కారాలు అవన్నీ ఎందుకండి? టైం వేస్ట్ కదా. ప్లీజ్ సార్, నా పర్సనల్ రిక్వెస్ట్, నా రూమ్లో సత్కారం. ప్లీజ్ రండి సార్. కుమార్ సార్, పిల్లలందరినీ క్లాస్ రూమ్కి పంపించు. అలాగే సార్. స్టాఫ్ అంతా నాతో రండి ప్లీజ్. పదండి, రండి రండి. ఒక్క నిమిషం ప్రిన్సిపల్ గారు. అమ్మా జానకి, బాబు ఆంజనేయులు, మీ ఇద్దరు ఇలా రండి. ఈ పూలదండ నాకు కాదు, మీకు చెందాలి. ఇదిగో ఏ గ్రామసింహం. నన్నా? నేనా సార్? నిన్నేనయ్యా. ఈ దండేయడానికి సాయం పట్టు. అదేంటి సార్, వాళ్ళిద్దరికి కలిపి దండ వేశారు? జంట చూడ ముచ్చటగా ఉన్నారు ప్రిన్సిపల్ గారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వీళ్ళని గమనిస్తున్నాను. భార్యాభర్తలంటే ఇలాగే ఉండాలి. అయ్యో సార్, వాళ్ళు భార్యాభర్తలు కాదు. అవునా? సారీ అమ్మా, సారీ బాబు. మీరు పెళ్లి చేసుకుంటే మంచి జంట అవుతారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, శుభమస్తు. ఇక సెలవు. అదేంటి అందరి ముందు మినిస్టర్ గారు అలా అనేశారు? ఆయన నోటు ఒక్క ఫలించి వాళ్ళిద్దరికి పెళ్ళైతే బాగుండు. చూసారా సార్, అంజీ సారు జానకి మేడంల పెళ్లికి పెద్దవాళ్ళ ఆశీర్వాదమే దొరికింది. ఇక మీరేం చేయలేరు. రేయ్, ఎవరు దీవించినా ఎవరి ఆశీస్సులున్నా ఆ జానకి నాకే సొంతం రా. ఎస్ ఎస్. మీరు పెళ్లి చేసుకుంటే మంచి జంట అవుతారు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మా జానకి, సారీ అమ్మా. ఆ మినిస్టర్ గారు మీ గురించి తెలియక ఏదో అన్నారు. ఇట్స్ ఓకే సార్. తెలియక అన్నది తప్పే గాని అలా జరిగితే మంచిదే కదమ్మా. అంటే ఆంజనేయులు చాలా మంచివాడు, బుద్ధిమంతుడు, పైగా సారీ సార్.
మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. ఆంజనేయులు గారిపై నాకు అలాంటి ఉద్దేశం లేదు సార్. తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. అది కాదమ్మా. ప్లీజ్ సార్, నాకు ఇష్టం లేదు. ఓకే అమ్మా, ఏదైనా తప్పుగా మాట్లాడుంటే సారీ. సార్ క్యాష్ తీసుకొచ్చాను సార్. అమ్మా జానకి, నువ్వు నాకు హెల్ప్ చేయాలమ్మా. ఏంటి సార్? ఈ 5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలమ్మా.